జరిగిన తీరు కలిచివేస్తోంది. పుట్టిన కొద్ది రోజులకే ఓ అరుదైన జన్యువ్యాధి ఆ పసిగుడ్డు ప్రాణాల మీదకు తెచ్చింది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారి కండరాలు బలహీనపడే ఈ ప్రాణాంతక వ్యాధిని నయం చేసేందుకు ఏకంగా 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. విజయనగరానికి చెందిన వెంకటేష్, అనూష దంపతులు ఉపాధి నిమిత్తం బెంగళూరులో స్థిరపడ్డారు. ఈ ఏడాది వారికి రెండో కుమారుడు జన్మించగా నెల రోజుల వరకు బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆ తర్వాత క్రమంగా చిన్నారిలో కదలికలు తగ్గిపోయాయి. ఎత్తుకుంటే శరీరం అచేతనంగా మారిపోతుండడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. వారు చేసిన పరీక్షల్లో బాబుకు అత్యంత అరుదైన స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 1 అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ పసికందు ఊపిరితిత్తుల సమస్య తలెత్తకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అమెరికా నుండి దిగుమతి చేసుకోవాల్సిన 16 కోట్ల రూపాయల ఖరీదైన ఇంజెక్షన్ ఇస్తేనే బాబు ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోలేక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఓవైపు పండంటి బిడ్డ పుట్టాడని ఆనందం, కానీ మరోవైపు అదే బిడ్డకి ఒక ప్రాణాంతకమైన జన్యు సంబంధిత వ్యాధి వచ్చిందని తెలిసి అదొక చేదు నిజం. ఈ పరిస్థితిలోనే ఉన్నారు విజయనగరానికి చెందిన వెంకటేష్ అండ్ అనూష దంపతులు. 2.5 నెలల వయసున్న బాబుకి ఇలాంటి ఒక ప్రాణాంతక జన్యువ్యాధి, ఆ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే ఒక అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసి బిడ్డ ప్రాణాలు కరిగిపోతాయేమో అని అత్యంత దుఃఖభరితంగా వారు బాధ అనుభవిస్తున్నది వర్ణాతీతం. వారి ఆవేదన ప్రస్తుతం మనం వెంకట పద్మ హాస్పిటల్లో డాక్టర్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో టెంపరీగా ట్రీట్మెంట్ జరుగుతుంది. సో వారి ఆధ్వర్యంలో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు చిన్నారి. ఆ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ గారు చెప్పండి, అసలు ఈ బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని మీకు ఎప్పుడు తెలిసింది? బాబు 1 మంత్ వరకు బాగానే ఉన్నాడండి. 1 మంత్ తర్వాత కదలికలు అవి తగ్గిపోవడం చూసి న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాము. వాళ్ళు అడ్మిట్ చేసి ఒక 10 రోజులు అన్నీ చెక్ చేసిన తర్వాత జెనెటిక్ టెస్ట్లో SMA టైప్ 1 అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం. ఓకే, అయితే ఈ వ్యాధి వచ్చిన తర్వాత నుంచి మీరు అంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు కలిసారా? ముఖ్యంగా క్రౌడ్ ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే దాదాపుగా 16 కోట్ల వాల్యూ చేసే ఇంజెక్షన్ అవసరం అని చెప్తున్నారు. దీనికోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? సో ఫస్ట్ మేము ORDI అనే ఆర్గనైజేషన్ని కలిసాము. ఆర్గనైజేషన్ రేర్ డిసీజెస్ ఇండియా. వాళ్ళు మాకు ప్రతి స్టెప్లో హెల్ప్ చేస్తున్నారు. ఆ విధంగానే ఇంపాక్ట్ గురువులోని క్రౌడ్ ఫండింగ్కి స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేశారు. ప్రస్తుతం నా సర్కిల్లో నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ నా సర్కిల్లో షేర్ చేసి ఒక 30 లక్షల వరకు ఫండ్ కూర్చగలిగాము. కానీ తెలిసిందే ఇది చాలా పెద్ద అమౌంట్. మనకి సోషల్ మీడియా నుంచి, మన మీడియా ప్రతినిధుల నుంచి, చాలామంది దాతల నుంచి మనకు సహాయం కావాలి. ఆ దిశగానే ప్రయత్నిస్తున్నాం. అలాగే ఈ ఇంజెక్షన్ ఎవరైతే ఇస్తున్నారు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇంజెక్షన్ ధర తగ్గించిందని మేము విన్నాము. ఇది ఎంతవరకు? సో ORDI తరపు నుంచి, మన డాక్టర్ తరపు నుంచి నోవార్టిస్ కంపెనీతో నెగోషియేషన్స్ అవి చేసి ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ అవన్నీ తీసుకున్న తర్వాత ఒక 9.5 crore స్టార్ట్ అయితే మనకి డ్రగ్ ఇచ్చే అవకాశం ఉంది. మిగతా అమౌంట్ వేవ్ చేయొచ్చు అని చెప్పారు. సో 9.5 crore మినిమం మనకి ఉండాలి ప్రస్తుతం. ఇక్కడ లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులు కానీ మీరు ఎవరైనా కలిసారా? సో నేను విజయనగరం వచ్చిన తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు గారికి, మన మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారికి మన అర్జీ ఇచ్చాము. మొత్తం డీటెయిల్స్తో, మెడికల్ రిపోర్ట్స్తో పూర్తిగా ఒక ఫార్మల్ లెటర్ ఇచ్చాము. ప్రస్తుతం అదితి గజపతిరాజు గారు మనకి రిఫరెన్స్ లెటర్ ఇచ్చారు. మేము లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాము. అలాగా వాళ్ళని అప్రోచ్ అయ్యి మన కష్టం తెలిపి మనకి సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ మధ్య ప్రభుత్వం ఆపరేషన్ ప్రాజెక్ట్ పునర్విక అని ప్రవేశపెట్టింది. దాని గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? అండ్ దాని ద్వారా మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా క్రౌడ్ ఫండింగ్ కోసం? సో లోకేష్ గారు అయితే అనౌన్స్ చేశారు ప్రాజెక్ట్ పునర్విక అనేది స్టార్ట్ చేస్తున్నామని. కానీ దాని పూర్తి డీటెయిల్స్ మనకి ప్రస్తుతం అందుబాటులో లేవు. సో ఆ బిల్ పాస్ అయ్యి మనకి ట్రీట్మెంట్ దొరుకుతుంది, మిగతా వాళ్ళకి కూడా దొరుకుతుంది అంటే చాలా మంచి విషయం. ప్రస్తుతం మన బాబుకి అయితే ప్రస్తుతం 2.5 నెలలు. 6 నెలలలోపు మనము ఈ జీన్ థెరపీ చేయగలిగితే బాబుకి నార్మల్గా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పారు. నా బాబు కూడా మిగతా పిల్లల్లాగా ఆడుకొని స్కూల్కి వెళ్ళి చదువుకోగలడని నేను ఆశిస్తున్నాను.
ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే ఏంటి సార్? అంటే దీన్ని యాక్చువల్గా బ్రాడ్గా గ్రూప్ ఏంటంటే ఫ్లాపీ ఇన్ఫెంట్ సిండ్రోమ్ అని అంటాము. దీంట్లో ఇది చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో కామనెస్ట్ ఏంటంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. దాంట్లో టైప్ 1 ఇంకా మోర్ కామన్. ఎందుకోసం అంటే లక్కీగా టైప్ 1 మూలంగా ఏమవుతుందంటే దానికి అట్లీస్ట్ ట్రీట్మెంట్ పార్ట్ మూలంగా మన కొందరు రికవరీ అవ్వడానికి అవకాశాలు మనకు ఉంటాయి అన్నమాట. అది బట్ దీంట్లో ఏమవుతుందంటే మన ఈ ఈ డిసీజ్లో బ్రెయిన్ 100% నార్మల్గా ఉంటుంది. అందుకే మీరు చైల్డ్ని చూస్తే చైల్డ్ యొక్క కొన్ని సోషల్ మైల్ స్టోన్స్, ఇలాంటి కొన్ని ముఖంలో ఉన్న కదలికలు, భావ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫీలింగ్స్, ఇమోషన్స్ అన్నీ కూడా దీంట్లో స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. కానీ అల్టిమేట్గా ఏదైతే స్పైనల్ కార్డ్ నుంచి మజిల్స్కి వెళ్ళాల్సిన జంక్షన్ ఉంటుందో, మైకార్డియల్ జంక్షను, ఆ జంక్షన్లో ఉన్న జీన్ డిఫెక్ట్ ఉంటుంది అనమాట. అది ఆ ఎస్ఎంఏ జీన్ 1 అని ఉంటుంది. అది డిఫెక్ట్ అవడం మూలంగా, ఆ డిఫెక్ట్ మూలంగా ఏ ప్రోటీన్ అయితే మజిల్ కంట్రాక్షన్స్కి వాటికి పనికి వస్తుందో అది ఏమో కంట్రాక్షన్స్ రాకుండా అయిపోతుంది అనమాట. అంచేతే మజిల్స్ అన్నీ కూడా ఫ్లాపీగా ఉంటాయి. ముఖ్యంగా మనం మింగాలన్నా, ఊపిరి తీసుకోవాలనుకున్నా, ఈవెన్ డయాఫ్రమ్ మూమెంట్ కానీ, కడుపులోని పేగుల మూమెంట్ కానీ, ఎక్కడైతే మజిల్స్ అన్నవి ఎక్కడైతే ఉంటాయి మన శరీరంలో, ఆ మజిల్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అందుకే వీళ్ళకి ఫీడింగ్ డిఫికల్టీస్ ఉంటాయి. మెయిన్గా ఏమంటే రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కండరాలు అన్నీ వీక్ అవుతాయి. డయాఫ్రమ్ ఏమో పెద్ద కంట్రాక్షన్ మజిల్స్ కాబట్టి దాని మూమెంట్కి ఈ పక్కన ఉన్న ఎముకల మూమెంట్కి డిస్ప్రపోర్షన్ ఉండడం మూలంగా మన గాలి తీసుకుంటే మనకి పొట్ట బయటికి రావాలి, ఇది రివర్స్లో ఉంటుంది. సో అంచేది ఈ రకమైన మార్పుల మూలంగానే ఎర్లీగా మనం డయాగ్నోస్ మనం చేయగలుగుతూ ఉంటాం అనమాట. బట్ దీనికి వాళ్ళు ఎంతైనా సరే ట్రీట్మెంట్ అన్న పార్ట్ less than 6 months లోపల ఇవ్వగలిగితేనే దీనికి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా 15 రోజులు 20 రోజుల నుంచి దీన్ని డయాగ్నోస్ చేయగలుగుతాం. పుట్టిన వెంటనే తల్లి గర్భంలో ఉన్నప్పుడు చేయలేము, కానీ పుట్టిన వెంటనే 15 రోజుల నుంచి ఒక అంచనా వచ్చేస్తాం, ఐడియా వస్తుంది. ఆ ఐడియా ప్రకారము మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి less than 6 months లోపల కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వగలిగితే రిజల్ట్ బాగుంటుంది. ప్రస్తుతానికి ఇమీడియట్గా ఈ బేబీకి ఏదైతే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చే లోపల సపోర్ట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే పక్కన చిన్న తెలియకుండానే యాస్పిరేషన్ చేసుకుంటారు, గొంతులోకి వస్తే మనలాగా మింగరు, మనలాగా పొలబారలేరు. ఇలాంటి కొన్ని ఉండడం మూలంగా ఏమవుతుందంటే ఊపిరితిత్తులోకి కొంచెము ఫుడ్ పార్టికల్స్ కానీ, మిల్క్ కానీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దాని మూలంగా అది ఆ ప్రాబ్లమ్స్ మూలంగా ఎక్కువ మంది ప్రాణ ప్రమాదం గురవుతారు అన్నమాట. అది అట్లాగనే ఇప్పుడు ఫీడింగ్ డిఫికల్టీస్, తీసుకునే ఆహారం పూర్తిగా కిందకి ఏదైతే కండరాలు మనకు పనికి వస్తాయో అవి కూడా వీక్గా ఉండడం మూలంగా ఆ సమస్యతోటి ఇబ్బంది పడతారు. అందుకని వీళ్ళకి ఇమీడియట్గా బైపాప్ మిషన్ అని ఉంటుందన్నమాట. పెడితే ఏదైతే ఊపిరి బాగా ఎక్స్ట్రా తీసుకుంటున్నాడో ఆ కండరాల మీద ఒత్తిడి తగ్గాలేనంటే, లేకపోతే కండరాల మీద ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుందో ఇంకా బేబీ అలసిపోతుంది. అలసిపోయిన తర్వాత ఊపిరి తీసుకోవాలన్నా తీసుకోలేదు బేబీ. కాన్షియస్గా తెలుస్తుంటుంది నేను ఊపిరి తీసుకోలేకపోతున్నానని, కానీ ఊపిరి తీసుకోలేకపోతుంది. అందుకని నా మిషన్ సపోర్ట్ ఇస్తే కొంతవరకు వాళ్ళకి ఆ మెరుగు ఉంటుందన్నమాట. రెగ్యులర్గా పీడియాట్రిషియన్స్ ఫాలోఅప్లో పెట్టుకొని ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే దాన్ని ఇమీడియట్గా యాక్షన్లోకి తీసుకొస్తూ బేబీ యొక్క గ్రోత్ను పక్కనే మానిటర్ చేసుకుంటూ ఏదైతే ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయో, దీంట్లో 3 types ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. దాంట్లో జీన్ థెరపీ అదే ఎక్కువ ఖరీదు, ఆల్మోస్ట్ 9.5 to 10 crores వర్త్ జీన్ థెరపీకే అవుతుందన్నమాట. ఆ డ్రగ్ అది ఇవ్వడానికి, అది ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఏదైతే జీన్ పార్ట్ అది యాక్టివేట్ అయ్యి ఆ ప్రోటీన్ తయారవడం మొదలు పెడితే న్యూరోమస్కులర్ జంక్షన్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఆ కండరాల్లో పవర్ పెరుగుతుంది అనమాట. అంటే సార్ క్రౌడ్ ఫండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కేసెస్లో. మీరు ఒక ఇండియాలోనే ఒక మంచి పేరెంట్గా డాక్టరు, సో మీ నుంచి ఎలాంటైనా హెల్ప్ వీరికి కలుగుతుందా? అదే ఇది అందరూ సమిష్టిగా ప్రయత్నం చేస్తే జరిగేదే. ఎందుకంటే ఏ ఒక్క ఎన్జిఓ కూడా అన్ని కోట్లు ఎవరు చేయలేరు. కాబట్టి ఇలాంటి కొంతమంది ఇమీడియట్ ఇంపార్టెంట్ అయిన ఆర్గనైజేషన్స్ దీంట్లో పూనుకుంటే దాని కొంతవరకు మన ఫండింగ్ సపోర్ట్ మనం చేయగలుగుతాము. నాకు ఆల్రెడీ ఇక్కడ లోకల్ ఎస్బిటి మార్కెట్ నుంచి వాళ్ళు అడిగారు నన్ను, ఈ బేబీ కండిషన్ ఉంటే మనం కొంత హెల్ప్ చేద్దామని అనుకుంటున్నామని. అంటే అందుకనే వీళ్ళు రమ్మని చెప్పి 100% వాళ్ళకి, ఎందుకంటే అల్టిమేట్గా ఎవరు డబ్బులు ఖర్చు పెడదాం అనుకున్నా సరే బేబీకి అల్టిమేట్గా న్యాయం జరుగుతుందా లేదన్న పాయింటే ఇంపార్టెంట్ వస్తుంది. అంతే కదా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం బేబీకి. ఇప్పుడు ఎర్లీగా ఉంది కాబట్టి మనందరం ఆలోచనలో పడ్డాం. ఇదే సంవత్సరం తర్వాత బేబీకి 10 కోట్లు కలిసి వచ్చాయి, 15 కోట్లు కలిసి వచ్చాయంటే ఉపయోగం
ఉండదు. ఈ లోపల జరగాల్సిన ప్రాణ ప్రమాదం జరిగిపోతుంది అనమాట. మెయిన్ ఊపిరి సంబంధించిన సమస్యతో చనిపోతారు. ఓకే, చూశారు కదా ఈ విజయనగరానికి చెందిన వెంకటేష్ అనూష దంపతుల దీనగాథ. సో ఇన్ని కోట్లాది రూపాయల విలువ చేసే ఈ ఖరీదైన ఇంజెక్షను రావడం అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి ఒక ఎవరెస్ట్ శిఖరం అన్నంత భారం. కానీ మనలో ప్రతి ఒక్కరూ చేయి కలిపితే ఆ భారం కూడా ఆ దూది పింజిలా ఎగిరిపోతుంది. బాబు బతికే ఛాన్సులు అసాధ్యమేమీ కాదు. అంటే ఒక 100 రూపాయలు 1000 రూపాయలు కూడా సాయం చేసినా, ఎంత చిన్న అమౌంట్ సాయం చేసినా కూడా ఆ బాబు బతికి మిగతా అందరి పిల్లల్లాగే ఆరోగ్యంగా ఆడుకునే పరిస్థితి ఉంటుంది. సో కెమెరామ్యాన్ సురేష్తో ప్రదీప్, మైత్రి మీడియా, విజయనగరం. ముఖ్యాంశాలు మరోసారి.